హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మాన్సా వెంకట్. ఇండియా నుంచి మాకు ఒక స్పెషల్ పార్సిల్ అయితే వచ్చేసింది. 70 kgs పార్సిల్ వచ్చింది. ఎందుకు ఈ పార్సిల్ మాకు స్పెషల్ అంటే, ఇది మా గృహప్రవేశం పార్సిల్. మేము గృహప్రవేశానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఈ పార్సిల్లోనే పంపించారు. పాలు పొంగించే గిన్నె, వ్రతానికి అవసరమైనవి, పెట్టుబడి చీరలు. ఇక్కడ మా అక్క వాళ్ళు ఉన్నారు అండ్ ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరికీ పెట్టుబడి చీరలు, కొన్ని బ్లౌజెస్, రిటర్న్ గిఫ్ట్స్, రిటర్న్ గిఫ్ట్స్లో పెట్టడానికి స్వీట్స్, ఇవన్నీ మేము ఇండియా నుంచే తెప్పించుకున్నాము. ఇక్కడ దొరకవా అంటే ఇక్కడ కూడా దొరుకుతాయి. వెంబ్లీలో, హాన్స్లోకి వెళ్తే అక్కడ కూడా దొరుకుతాయంట. కాకపోతే మాకు దూరము అండ్ ఒక్కొక్క షాప్లో ఉంటుంది. మాకు స్పెసిఫిక్గా ఇది ఈ షాప్లోనే దొరుకుతుంది, దీనికోసం ఇక్కడికి వెళ్ళాలి అని అంత ఐడియా లేదు. అండ్ ఈచ్ ఐటెంకి అంత వెతికి తేవడం కష్టం కదా. అదే ఇండియాలో పార్సిల్లో అయితే చాలా ఈజీ అయిపోతుంది అని చెప్పేసి ఇండియా నుంచి పార్సిల్ వేయించుకున్నాము. అండ్ ఇక్కడ తీసుకోవడానికి దొరికినప్పటికీ కొన్ని బాగా కాస్ట్లీ ఉంటాయి. అండ్ మనం ఇప్పుడు డెకరేషన్ ఐటమ్స్ చూస్తే ఇండియాలో చాలా మోడల్స్ ఉంటాయి. ఇక్కడ ఒక 2-3 మోడల్స్, 4 మోడల్స్ ఉంటే మనం అందులోనే తీసుకోవాలి. అవి ఎంత కాస్ట్ ఉన్నా, అవి అండ్ మీడియంగా ఉన్నా సరే, పెద్దగా నచ్చినా నచ్చకపోయినా మనం ఇంకా అవే తీసుకోవాల్సి వస్తుంది. సో ఇదంతా దేనికి అని చెప్పేసి మేమైతే మాకు ఇక్కడ అంత ఎక్స్పీరియన్స్ లేదు ఇక్కడ గృహప్రవేశం సామాను షాపింగ్ చేయడంలో అని చెప్పేసి ఇండియాలో నేను మా చెల్లికి, అక్కేమో వాళ్ళ తమ్ముడికి చెప్పింది. సో వాళ్ళిద్దరూ మంచిగా షాపింగ్ చేసి అన్నీ సెలెక్ట్ చేసి మాకు పంపించారు. గృహప్రవేశానికి ఏమేమి తీసుకోవాలి అనేది మాకైతే పెద్దగా ఐడియా లేదు. మేము ఇలాగే ఎవరో ఒకరు ఇంతకుముందు వీడియోస్ చేస్తుంటారు కదా, వాళ్ళు వీడియోస్ చేసుకున్నప్పుడు మాకు కొంచెం ఐడియా వస్తుంది కదా. వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు మేము ఏమేమి తెచ్చుకోవాలి అని చెప్పేసి నాకు తెలిసిన లిస్ట్ నేను ప్రిపేర్ చేశాను, అక్కకి తెలిసిన లిస్ట్ అక్క ప్రిపేర్ చేసింది. సో ఇద్దరం కొన్ని అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాం, కొన్ని నెల్లూరులో లోకల్లో బై చేసాము, అండ్ కొన్నేమో బెంగళూరు చిక్పేట్లో బై చేసాము, కొన్నేమో ఇన్స్టాలో బై చేసాము. సో అలా మాకు కావాల్సినవన్నీ ఆర్డర్ చేసుకొని ఇలా ఈ పార్సిల్లో వేయించుకున్నాము. ఈ పార్సిల్ అయితే మాకు చాలా అంటే చాలా స్పెషల్ అండ్ చాలా మెమరబుల్ కూడా. ఇంకా ఏమైనా మిస్ అయితే ఇక్కడ మిల్టన్ కిస్ మార్కెట్లో కానీ అండ్ హౌన్స్లలో కానీ వెళ్ళి తెచ్చుకుందాము అని అనుకున్నాము. ఒక్కటి కూడా మిస్ కాకుండా అయితే తెప్పించుకోగలము అని మేము అనుకోవట్లేదు. లాస్ట్ మూమెంట్లో ఏదో ఒకటి మిస్ అవుతుంది. బట్ అప్పటికి పూజారి చెప్తే, పూజారి ఏమన్నాడంటే, మీకు ఏది మిస్ అయినా సరే నాకు చెప్పండి, నేను అరేంజ్ చేస్తాను అని చెప్పాడు. కాకపోతే మ్యాక్సిమం మీరు అరేంజ్ చేసుకోండి అని చెప్పాడు. సో అలానే మ్యాక్సిమం మేము అన్నీ అరేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము. ఇదైతే మాకు చాలా స్పెషల్ పార్సిల్. ఇందులో ఉండే ఐటమ్స్ మేము ఎక్కడెక్కడ తీసుకున్నాము, వాటి కాస్ట్ ఎంత అని చెప్పేసి మొత్తం ముందు ఈ వీడియోలో చెప్తాను. ఈ పార్సిల్ అయితే ఓపెన్ చేసేద్దాం, చూడండి. సో హౌస్ రోజు మేము ప్రిపేర్ చేసుకోవడానికి అని చెప్పి తీసుకున్నాము. ఇవన్నీ బెంగళూరులో చిక్పేట్లో తీసుకున్నవి. ఇవైతే స్టెప్స్ కి రొటేట్ చేసుకోవడానికి అని చెప్పి తీసుకున్నాము. ఇది 250 రూపీస్ ఏమో ఈచ్ ప్యాకెట్. అండ్ ఇవన్నీ మాలలు, పత్తి పూజ మాలలాగా బాగున్నాయి కదా. బాగున్నాయి కానీ అన్ని నలిగిపోయాయి పార్సల్లో వచ్చేటప్పటికి. వీటన్నిటిని మామూలుగా తీసుకురావడానికి మాకు 2 hours టైం అయినా పట్టేటట్టుంది. సో చూసారు కదా మా పార్సల్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో. ఇవన్నీ మొత్తం కంప్లీట్ ఐటమ్స్ అయితే కాదు, ఇవన్నీ సగం మాత్రమే, ఇంకా సగం ఇంకో పార్సల్లో ఉన్నాయి. సో అది కూడా ఓపెన్ చేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకొని డిన్నర్ చేసి వచ్చి తర్వాత దాన్ని ఓపెన్ చేయాలి. సో అది కూడా వీడియో షూట్ చేస్తాను. సో ఎవరికైనా గృహప్రవేశం ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఏమేమి ఐటమ్స్ మీరు జస్ట్ పెన్ పేపర్ పెట్టుకొని లిస్ట్ రాసుకున్నా సరే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ఐటమ్స్ వచ్చేస్తాయి లిస్ట్లోకి. అండ్ రిమైనింగ్ నెక్స్ట్ పార్సల్ అంతా పార్ట్ 2గా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రెండు పెద్దవి, రెండు మీడియం సైజ్. ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి, దొరకవు అని తెప్పించుకోలేదు. కానీ మాకు టైం లేదు, సో మేము వెతికి మాకు అంత ఐడియా లేదు కాబట్టి, 2 years మేము చేయలేదు కాబట్టి, సో ఎందుకు లేదు తీసుకోవడం అని చెప్పేసి అన్ని తెప్పించుకున్నాము. ఇవి వచ్చేసి ఏం చేయాలన్నమాట, ఇవన్నీ తెప్పించుకుంది. ఇట్లా ఫ్లవర్స్ పెట్టేసి కొంచెం ఫ్లవర్స్ ఇట్లా పెట్టేసి ఇలా బంతిపూలు ఇలా కిందకి వేయాలి అని తెప్పించుకున్నాం. అవి ఎంత ఈ కాస్ట్ 2000 అంటే 4 కలిపి 2025. వస్తేలే మీరు పంపించేటప్పటికి న్యాయం అయితే అన్యాయంగా మేమేం కొనుక్కో. చాలా బాగా నచ్చాయి. కాకపోతే ఇవి కొంచెం కాస్ట్లీ కూడా. ఈచ్ వన్ 350, ఒక్కొక్కటే 350 పడింది ఒక పేరు. పెద్దవైతే ఒక పేరు 450. అక్కడక్కడ కూడా హ్యాండ్ చేయడం. ఇవి కూడా
ఇది లింక్స్ వచ్చింది మాది చిన్నది వచ్చి అక్క ఇది నేను చూసినప్పుడు చాలా బాగున్నాయి అక్క. ఇప్పుడు మాత్రం కొంచెం ఇప్పుడు కొంచెం నలిపోయినాయి, బాగా నలిపోయినాయి. ఇది ఈచ్ వన్ ఈచ్ పెయిర్ 225. ఇవన్నీ సేమ్ మోడల్స్. ఇలా రౌండ్ గా వచ్చి అందులో ఒక చిల్లక గంట. ఎన్ని బల పట్టొచ్చు. సో ఇది కూడా సేమ్. సో ఇంక కవర్ లో ఉన్నవన్నీ సేమ్ మోడల్స్. వచ్చాయి. ఇది 4 ఓకే. అక్కడ కూడా కొంచెం చెప్పండి అబ్బా, మీరు చెప్పుకుంటే తమ్మే దానిలో కూర్చుంటావు. ఇలా పెట్టి ఇందులో వాటర్ అలా పోసి మనం ఫ్లేవర్స్ అలా వేసుకోవడానికి బాగుంటుంది. ఇది వచ్చేసి ఈచ్ వన్ తమ్మే తీసే బాగుంది నాన్న, అవి కొంచెం అది పైపోతే తీసే బాగుంది నువ్వు కాదు. వేరే అలా అయితే పాడైపోతుంది. నచ్చిన చెప్పి చేస్తున్నాము. ప్రాపర్ ప్లానింగ్ అయితే లేదు. ఆ ఇంటిని చూసి ఎక్కడ ఏంటి అనేది నెక్స్ట్ ప్లాన్ చేసుకోవాలి. ఇది ఎక్కడ ఏంటి అనేది ప్రాపర్ ఐడియా లేదు. వాస్కి ఎక్కడ హ్యాంగ్ చేసినా బాగానే ఉంటాయి అక్క. ఏనుగులు వచ్చి గంటలు వచ్చి చాలా బాగున్నాయి. ఓన్లీ లోపల వేసానికనే కాదు, తర్వాత హ్యాంగ్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి. వన్ టైం పర్పస్ అని కొనలేదు. ఓన్లీ ఆ మారల్ మాత్రమే వన్ టైం పర్పస్. మిగతా అవన్నీ అలాగే వదిలేసి ఉపయోగపడతాయి అన్నట్టు కొన్ని. ఇది సేమ్ మోడల్ కానీ అది ఏనుగులు వచ్చింది, ఇవేమో గొడుగుల్లా ఉన్నాయి. ఇవి వచ్చేసి గంటలు ఆ మాలలు ఉన్నాయి కదా, వాటికి కట్టే బాగుంటుంది అన్నది సపరేట్ గా తీసుకున్నాను. ఈచ్ వన్ 10 రూపీస్ ఇవా ఈచ్ వన్ 15 రూపీస్ పడింది. ఈచ్ వన్ 15 రూపీస్ పడింది ఒక్కొక్క గంట. లేదు వాళ్ళు 60 గంటలు ఏమో ఉన్నాయి, టోటల్ 450 రూపీస్ ఏమో. ప్యాకెట్ అయినా కొనుక్కోవచ్చు. దాన్ని కూడా చూపిండి. దాని లైక్ రారా, దాని అయితే అంటున్నా. ఇది ఒకటి. వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి వాళ్ళకి ఫోన్లు చేసి వీళ్ళకి ఫోన్లు చేసి డిజైన్ సెలెక్ట్ చేసి ఇది నా బ్లౌజ్. గృహప్రవేశం శారీ అయితే కాదు, వేరే శారీనే, దాని మీద బ్లౌజ్. ఇది ఈ వర్క్ ఎంత అయింది మాత్రం? ఈ వర్క్ 4000 అయింది. 4000 అయింది. బాగుంది, చాలా నీట్ చేసి. ఇది ఇట్లా ఓకే. ఇది మీరు ఇన్స్టాలో కావాలంటే ఈ డిజైన్స్ ఇక్కడ నచ్చితే మీరు ఇన్స్టాలో అయినా సెర్చ్ చేయొచ్చు. మాన్సా కర్ణాటి అని ఇన్స్టా పేజ్ ఉంటుంది. తను చేసింది నాకు. నా మ్యారేజ్ కి కూడా నేను తన దగ్గరే చేయించుకున్నాను. సో ఇప్పుడు కూడా నాకు ఇంకా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. బాగా చేస్తుంది కూడా. మనం శారీస్ కొరియర్ చేస్తే అండ్ మెజర్మెంట్స్ పంపిస్తే తనే చేస్తుంది. అండ్ నాకు పంపించిన వాటిలో బాగా నచ్చిన బ్లౌజ్ అయితే ఇది. అండ్ సారీ కొంచెం బ్లౌజే కాదు కదా, తనే రాసిల్క్ వేసుకొని మనకి రికమెండ్ చేస్తుంది. రాసిల్క్ కానీ సెమీ రాసిల్క్ కానీ తీసుకోండి, వర్క్ బాగుంటుంది, లేకపోతే సరిగ్గా ఉండదు అని రికమెండ్ చేస్తుంది. మనం ఏం క్లాత్లో అలాంటివి ఏం పంపించిన అవసరం లేదు, మొత్తం తనే చూసుకుంటుంది మనీ పే చేస్తే. నాకు బాగా నచ్చింది డిజైన్. ఇది కూడా తను 45 or 48 తీసుకుంది. బోత్ సైడ్స్ వచ్చింది. ఎంత పెద్ద హ్యాంగింగ్స్ పెట్టింది. ఓకే, అంటే మీరు బాగా కొడుతుందా? నేను చాలా కొట్టాను. అలా చెప్పండి సౌండ్ తగ్గితాలి. వీడియో ఇది మా గృహప్రవేశం శారీ బ్లౌజ్. ఇది కూడా తను 45 తీసుకుంది. బాగా చేసింది, చాలా నీట్గా చేస్తుంది వర్క్ మాత్రం. అండ్ ఇది నా గృహప్రవేశం శారీ. మొత్తం ఓపెన్ చేసి నేను బట్టలన్నీ పోతాయి అందుకు నేను ఇక్కడ మొత్తం ఓపెన్ చేయట్లేదు. ఇది నేను వెంకటగిరి పట్టు అని చెప్పేసి ఇన్స్టా పేజ్ లో తీసుకున్నాను. వాళ్ళు వెంకటగిరి పట్టు మ్యానుఫ్యాక్చరర్స్ అంట, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఈ శారీ బిలో 10,000 అంటే 9,000 అలా పడింది. ఆ ఇన్స్టా పేజ్ లో కూడా చాలా బాగున్నాయి అండ్ చాలా క్విక్ డెలివరీ కూడా ఇచ్చారు. విత్ ఇన్ మనం ఆర్డర్ చేసిన 2-3 days లోనే ఇంటికి శారీ పంపించేశారు. అండ్ క్లియర్ గా అంటే నేను శారీ బ్యాక్ చేసుకున్న రోజు నేను ఫోటో సైడ్ యాడ్ చేస్తాను. ఇది కూడా శారీకి ట్యాచెస్ కానీ మేము ఏంటంటే నేను అన్ని శారీస్ మా ఇంటికి ఆర్డర్ పెట్టుకొని మా ఇంటి దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళు కొరియర్ చేశారు హైదరాబాద్కి, ఆ బొటిక్ ఆమె దగ్గరికి. ఆమె మెజర్మెంట్స్ మనం వాట్సాప్ చేస్తే మొత్తం స్టిచ్ చేసి పంపించింది. మళ్ళీ బ్యాక్ టు మా ఇంటికి కొరియర్ చేస్తుంది.
అండ్ నెక్స్ట్ ఇది ఈసారి తీస్తే ఎక్కడ ఇదంటదో అని భయం వేస్తుంది. ఇదైతే నేను మిస్సమ్మ ఫ్యాషన్స్ లో తీసుకున్నాను. ఇది కూడా ఆన్లైన్ లోనే పర్చేస్ చేశాను. ఎక్కడ హైదరాబాద్ లో మిస్సమ్మ ఫ్యాషన్స్ అని కుకట్పల్లి దగ్గర ఉండిద్ది, అక్కడ కొనుక్కున్నాను. వాళ్ళ దగ్గర అన్ని కాస్ట్లీ ఉంటాయి, బట్ ఎప్పుడైనా వాళ్ళ కలెక్షన్ నాకు బాగా నచ్చుతుంది, అందులో ఒకసారి ఎత్తి తీసుకున్నాను. ఇది 5000. ఆ గ్రీన్ బ్లౌజ్ దీని మీదకి బాగానే ప్రింట్ నచ్చింది అని చెప్పేసి తీసుకున్నాను. బాగా అనుకుంటా ఉంటారు మీకు నచ్చింది ఏంటి. ఇది హ్యాండ్లూమ్ శారీ. ఇది కూడా నేను ఒక యూట్యూబ్ వీడియోలో చూసి ఆ షాప్ వాళ్ళకి మెసేజ్ చేసి కొనుక్కున్నాను. ఇది 2500 అలా ఉంది. తోరణాలు డెబెట్ ఎప్పుడు పంపించే ఇక్కడ దొరుకుతుంది. ఎగ్జిట్ చేస్తాను చెప్తావా? నేను చెప్పలా. మరి ఎట్లా వచ్చింది వాళ్ళు అని అడిగింది. నేను అడగలేదు. నేను కూడా అడగలేదు. ఈ బాక్స్ పెట్టగా నీకు మీ అమ్మ తెచ్చింటారు. నేను అడగలేదు అసలు. అది ఎక్కడ గిఫ్ట్ అంటే ఎక్కడికి ఉంచుకో కొట్టాలి. ఇది బ్యాక్ డ్రాప్. ఇదేమో బ్యాక్ డ్రాప్. కుట్టి పంపించాలి కదా అక్క? కుట్టి పంపించట్లేదు అయితే. కుట్టే కుట్టే మరి కుట్టి పంపించకపోతే మనం ఎలా చేయాలి కదా? ఓహో వీళ్ళు మార్చేసింది. అదైతే మేము అమెజాన్ లో ఆర్డర్ చేసాము. ఎంత పడింది? 800 900 పడింది. బస్తాలు బస్తాలు చేలో చేస్తాను ఎక్కడ పంచా ఇంకా ఉన్నాయి. మా ఎవరు బాగా చూడు కడుపు పడిపోతుంది. ఆ పిల్ల కొడుతుంది కాదు, నువ్వు కొనలేదు. ఇవి కూడా పెట్టుబడి చీరలే. నేను మా పెద్ద కూతురు వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళ కోసం అని చెప్పేసి తీసుకున్నాను. ఇది వచ్చేసి ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వరల్డ్ అని చెప్పేసి ఒక ఛానల్ ఉండిద్ది. నేను తన దగ్గర తీసుకున్నాను. తనకి మన మెజర్మెంట్స్ పంపిస్తే తనే శారీ డిజైన్ చేసి బ్లౌజ్ డిజైన్ చేసి పంపిస్తుంది. మన బడ్జెట్ చెప్పి తన దగ్గర ఉండే కలెక్షన్ లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే తను పంపిస్తుంది. అండ్ ఆ శారీ మీద బ్లౌజ్ ఇది. శారీ మీద బ్లౌజ్ అండ్ ఆ శారీ మీద బెల్ట్ బెల్ట్ ఇది హ్యాంగింగ్ ఇచ్చింది. బాగా ఇచ్చేస్తుంది. చెట్టు కూడా ప్లీజ్ ఇది కూడా తన దగ్గర తీసుకున్న శారీనే. టోటల్ 3 శారీస్ ఆర్డర్ చేశాను. లావెండర్ శారీ చాలా బాగుంది. ఒకటి 3 2 ఒకటి 3 కాస్ట్ ఓకే అనిపిస్తుందా? ఆమె పిక్స్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంది. మనకు కావాల్సింది ఏదో మనం సెలెక్ట్ చేసుకుంటే తను వితిన్ 15 డేస్ లోనో 20 డేస్ లోనో ఇస్తుంది. డబ్బులు కూడా కట్టాలి. డబ్బులు లేకుండా మనకి ఎవరు ఫ్రీగా ఇవ్వరు. దాని మీద బ్లౌజ్ చెప్పలేదు కదా పాపం వాళ్ళు వెనక ఇది కూడా చాలా ఆర్డర్ చేస్తే చాలా బాగా పెట్టారు. వెనక క్యాడల్ ఎక్కువ బోట్ నెక్ కనపడలేదు. ఇదిగో అంటే అది ఇది దా- మంచి నెక్ పెడితే దాని ఎక్కడే ఫోన్ అది అది మధ్య తెలియదు మమ్మ బోట్ నెక్ దాని వచ్చింది. మీదకి బెల్ట్ బెల్ట్ కూడా హ్యాంగింగ్స్ ఇచ్చినాడు. అది ఒక కెమెరా పెట్టి మొగుడు సర్కాసం అని చెప్పి రికార్డ్ చేసుకున్నాం. తను కూడా చెప్పాలి మేము క్లాత్ కంటే కూడా స్టిచ్చింగ్ ఎక్కువ చార్జ్ చేస్తాము అని. వాళ్ళ స్టిచ్చింగ్ బాగుంటుంది. వేరే దాంట్లో చూసి చాలా ఎక్కువ ఉంది అనుకున్నాం కదా. ఈ దగ్గర కొంచెం మామూలుగా అయితే వేరే ఇన్స్టా పేజెస్ లో అయితే 448 అలా ఉంది. ఈ దగ్గర 35 అలా ఉంది. మా వాడి డౌట్ శారీ ఒక శారీ కాకపోతే సేమ్ శారీ. మన కమెంట్ పాప వస్తుంది. ఇవైతే మా ఆయనకి పట్టు రామరాజ్ కాటన్ పట్టు పంచ. ఇది వాళ్ళ ఆయనకి రామరాజ్ కాటన్ పట్టు పంచ. 38 రెండు మా ఆయనకి 8. ఇవా ఉడ్డా క్లాస్ అబ్బా మొన్న కూడా వచ్చిందా నా చేసి మీకు ఛార్జ్ మా ఆయనది మా ఆయనది మా ఆయన చదువుతుంది. ఇదే పంచ పైన మీ ఓడి పంచే టవల్ అది ఓకే. పంచి మీద మెడలు వేసుకోండి ఇవి వచ్చేసి ఇవేమో రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్స్. ఫైనల్ లాస్ట్ అన్ని షాపింగ్ చేసేసాము. అన్ని ఇన్స్టాలు అన్ని పెట్టుకున్నాము. ఈ బ్యాగ్ కొనడానికి మాత్రం మాకు టైం దొరకలేదు. ఇప్పుడు పెడదాం లాస్ట్ మినిట్ వరకు తెచ్చుకొని లాస్ట్ మినిట్ ఫోరన్ బ్యాగ్స్ ఉంటాయి కదా అవి అనుకున్నాము. గ్రూప్ డిజైన్ కానీ గృహప్రవేశం డిజైన్ కానీ ఉండేవి అనుకున్నాము. లాస్ట్ మినిట్ వరకు ఆర్డర్ పెట్టుకోకుండా అలానే ఉంటాము. అమెజాన్ లో ఉన్నాయి అని చెప్పి సెలెక్ట్ ఉన్నాము. అమెజాన్ లోనేమో లాస్ట్ లో అవైలబుల్ అని పెట్టేసారు. ఇంకా లాస్ట్ లో చేసేది ఏం లేక ఏ ఒకటి లేదు జూట్ బ్యాగ్స్ అనుకొని ఇది తీసుకున్నాం. పెద్ద డిజైన్ ఏం లేదు. బట్ ఈ రోజు పాస్ చేస్తున్నారు అంటే మార్నింగ్ అప్పటికప్పుడు తీసుకున్న బ్యాగ్స్. సో మాకు ఓకే పర్వాలేదు.
ఎవరు తీసుకుంటారు ఇదేమో కొన్ని జీన్స్ టాప్స్ లాంటివి మన ఇండియా నుంచి పంపించింది బెంగళూరు షాపింగ్ కొన్ని జీన్స్ టాప్స్ లాంటి మా చెల్లి ఇండియా నుంచి పంపించింది నాకు. ఇక్కడ కొనుక్కునేటప్పుడు అన్ని నెక్ కింద ఉండడమో స్లీవ్లెస్ ఉండడమో లేకపోతే మరీ లావుగా వింటర్ వేర్ ఉండడమో ఇన్ని అవుతున్నాయి. యాక్చువల్ కష్టంగా ఉంది అని మేము అన్ని షాప్స్ తిరగట్లేదు, అందుకని చెప్పి మా చెల్లి బెంగళూరులో షాపింగ్ చేసి పంపించింది. అట్లానే ఇవన్నీ ఇంకా జీన్స్ టాప్స్. ఇదేమో బ్లౌజ్ పీసెస్ కొన్ని ఇక్కత్వి కొన్ని నార్మల్వి. ఇదేమో ప్లేన్ వేసుకోలేదు, ఇప్పుడు ఎవరు ప్లేన్ పెద్దగా వేసుకొని కూడా వేసుకోవట్లేదు. ఒకవేళ ఇస్తే పక్కన వాళ్ళు కుట్టించుకోవాలి అనే ఉద్దేశంతో కొంచెం మంచిగా ప్యాటర్న్ ఇస్తున్నాను. ఇక్కత్ ప్యాటర్న్ ఎవరైనా దేని కొన్ని సెట్ అయిపోతుంది. అవును, ఇవన్నీ మా అమ్మ పాపం తిరిగి వచ్చింది. అన్నిట్లో నాకు ఇక్కత్ ప్యాటర్న్ బాగా నచ్చింది. మీ ఆయన రావడానికి రెండు పంపించినట్టున్నాడు, ఇంక రెండు కొన్నట్టున్నాడు వాడు నాకు తెలిసి. అవును, రెండు షర్ట్లు ఉన్నాయి. అదే ఓకే, మేబీ మా ఆయన ఓకే ఉంటుంది. చూడండి సైజ్ 40 ఉంది. మర్చిపోయి ఇది సైజు కాదు, కట్టుకుంటే ఇది అని అన్నాడు. సరే ఏదో చూడండి, ఏదో చూసుకోండి. ఫైనల్ ఏంటంటే రెండు చీరలు కొనుక్కుంటే సరిపోదు కాబట్టి చీరలు కూడా కొన్నారు. బ్యాంగిల్స్ కదా, బ్యాంగిల్ నుంచి జోడి అనుకుంటున్నా. జోడి వెనక వచ్చింది కదా, నెక్స్ట్ ఇంకో పార్సల్ రావాలి కదా. సారీ, ఇదైతే బ్యాంగిల్స్. అవన్నీ తీసుకొని పట్టుకొని ఒక్కటే వెళ్ళి అంత దూరం చాలా కష్టపడి చేసింది షాపింగ్. బెంగళూరులో షాపింగ్ మొత్తం వాళ్ళ తమ్ముడు చేశాడు, బెంగళూరులో షాపింగ్ మొత్తం మా చెల్లి చేశాడు. ఇద్దరు అందరూ మేము కూర్చొని అదిగా నువ్వు ఇది తెచ్చావు నువ్వు అని మేము ఆర్డర్ వేస్తూ ఉంటే మాకు ఏమీ నవ్వుకుంటే అన్ని తెచ్చిపెట్టారు. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ రిటర్న్ గిఫ్ట్స్ కోసం అని చెప్పేసి తెప్పించాము. కొన్నేమో 2-6 సైజు, కొన్నేమో 2-4 సైజు అలా తెచ్చుకున్నాము. ఇది కూడా బ్యాంగిల్స్ బై సుధా అనే ఇన్స్టా పేజ్ లో ఆర్డర్ చేశాము. ఈచ్ పేరు 100 రూపీస్ అలా చార్జ్ చేశారు ఆడ. ఈ కూతురు బ్యాంగిల్స్ కూడా సపరేట్ ఉంది. బాక్స్ చూస్తున్నాం. ఇది కూడా సేమ్ 20 కలర్స్. 20 ఉంటాయా? 20 మనకి 20 లైన్స్ వచ్చి 20 కలర్స్ వచ్చి 2000 ఈచ్ పేరు 90 రూపీస్. అవైతే సవరం కూడా పంపించింది. నేనే అడిగాను పంపియమ్మా అని. కొంచెం పంపించుకోవాల్సింది, ఒకటి సాఫ్ట్ పంపించుకున్నావు. సరే పేపర్ సైడ్ ఉండింది, మనకి బ్యూటీషియన్ ఏ హెయిర్ స్టైల్ వేసుకోలేనప్పుడు సవరం ఉండిద్దిలే అన్నట్టు అది అడిగా. ఇది ఇంకొక అనదర్ సెట్. ఇవి టోటల్ 20 పేర్స్ 1800. అది కూడా మొత్తం రిటర్న్ గిఫ్ట్స్ కే, మిగిలితే మేము ఉంచుకుందాము అని చెప్పేసి పెట్టాము. రిటర్న్ గిఫ్ట్ చాలా ఆలోచించాము, ఇది 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 అని. ఇక ఫైనల్ గా అన్ని ఆలోచించి ఇట్లా కాదు మన ట్రెడిషనల్ లో ఉండాలి అని చెప్పేసి ఒక బ్లౌజ్, గాజులు అండ్ అవి పెట్టుకోవడానికి జ్యువెలరీ బాక్స్ లాగా ప్లాన్ చేస్తున్నాము. సో అది ఇంకొక వీడియో ఇస్తాము. రిటర్న్ గిఫ్ట్ ఏం తీసుకున్నాము, ఎలా పెట్టుకున్నాము అనేది అది ఇంకొక వీడియో చెప్తాం. ఇవేమో నా బ్యాంగిల్స్, గోల్డ్ కలర్ బ్యాంగిల్స్. దేనికైనా మ్యాచ్ అవ్వాలి అని చెప్పేసి ఒక నార్మల్ పేర్ గోల్డ్ కలర్ అడిగాను. కుందన్ బ్యాంగిల్స్ ఇవి 400 ఏమో. అండ్ కుందన్ శారీ పిన్. ఇవేమో మా రమ్యమ్మ బ్యాంగిల్స్. తన లంగా పట్లంగానే కదా, పట్లంగా మ్యాచింగ్ మెరూన్ ఎల్లో కలర్ సెలెక్ట్ చేసాం. రమ్య ఇదిగో, రమ్య నీ బ్యాంగిల్స్ ఇవిగో. తీసినప్పుడేమో పడకదా బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. వచ్చేసి 650 చాలా బాగున్నాయి. 650 550. మా రమ్యకి ఇంకొక 10 minutes వరకు సరిపోతాయి. బాగుంది. మొత్తానికి గ్రో ప్రైస్ అని మనకు వస్తాయా లేదా అట్లా చదువుకుందాం. ఇవేమో నా శారీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ చేయించుకున్నాను నేను. ఇవేమో 1000 రూపీస్ ఏమో చెప్పింది. కుందన్ బ్యాంగిల్స్ ఇవి. సో చూసారు కదా మా పార్సల్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో. ఇవన్నీ మొత్తం కంప్లీట్ ఐటమ్స్ అయితే కాదు, ఇవన్నీ సగం మాత్రమే, ఇంకా సగం ఇంకో పార్సల్లో ఉన్నాయి. సో అది కూడా ఓపెన్ చేయాలి. ఒక 1/2 అవర్ బ్రేక్ తీసుకొని డిన్నర్ చేసి వచ్చి తర్వాత దాన్ని ఓపెన్ చేయాలి. సో అది కూడా వీడియో షూట్ చేస్తాను. సో ఎవరికైనా గృహప్రవేశం ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఏమేమి ఐటమ్స్ మీరు జస్ట్ పెన్ను పేపర్ పెట్టుకొని లిస్ట్ రాసుకున్నా సరే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ఐటమ్స్ వచ్చేస్తాయి లిస్ట్లోకి. అండ్ రిమైనింగ్ నెక్స్ట్ పార్సల్ అంతా పార్ట్ 2గా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.